ఈ మధ్య ఏ దేశంలో చూసినా ఉద్రిక్తతలే కనిపిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఒక దేశంలో ఉద్రిక్తతలు సద్దుమణిగేలోపు మరో దేశంలో ప్రారంభమవుతున్నాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందలాది మంది నిరాశ్రయులవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచంలో సురక్షితమైన దేశాలు ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. అయితే తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే సురక్షితమైన దేశాలు, నగరాల వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఆఖరికి సురక్షిత ప్రాంతాలుగా భావించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి, దుబాయ్ వంటి నగరాలను సైతం ఈ యుద్ధం తాకింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక కార్యకలాపాలు ఇరాన్ లోపల పలు వ్యూహాత్మక ప్రదేశాలపై దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపైన, అలాగే అమెరికా బలగాల స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాలపై పలువురు దృష్టి సారిస్తున్నారు. అయితే తాజాగా నుంబియో సంస్థ రూపొందించిన ప్రపంచంలో అత్యంత సురక్షితమైన 10 నగరాల జాబితా వివరాలు చూస్తే క్వింగ్ బ్రావో, షాంగ్డార్, చైనా, అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దోహా, ఖతర్, షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తైపీ, తైవాన్, యనామా, బహ్రెయిన్, మస్కట్, ఓమాన్, ది హేగ్ నెదర్లాండ్స్, ఐన్ హ్యూవెన్ నెదర్లాండ్స్ ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన 10 దేశాల జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేకపోవడం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP నివేదిక ప్రకారం ప్రపంచంలోని 10 అత్యంత సురక్షితమైన దేశాల జాబితా చూస్తే ఐర్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలో ఐర్లాండ్ 2వ స్థానంలో ఉంది. అలాగే న్యూజిలాండ్ 3వ స్థానంలో నిలిచింది. ఈ దేశాలు అంతర్జాతీయంగా శాంతి భద్రతలకు ప్రమాణంగా నిలుస్తున్నాయి. ఇక ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ 4వ స్థానాన్ని పంచుకున్నాయి. అలాగే సింగపూర్ 6వ స్థానంలో నిలిచింది. పోర్చుగల్, డెన్మార్క్ వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు స్లోవేనియా 9వ స్థానంలో, ఫిన్లాండ్ 10వ స్థానంలో చోటు సంపాదించాయి. ప్రస్తుతం ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాలుగా గుర్తింపు పొందాయి.